మరో వారం రోజుల్లో పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ఓజీ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్గా విడుదల కాగబోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని క్యారెక్టర్స్ ను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన అర్జున్ దాస్ క్యారెక్టర్ ని అర్జున్ గా ఆడియన్స్ కి పరిచయం చేశారు. ఈ పోస్టర్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయింది. ఇకపోతే ప్రస్తుతం ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ని కూడా పరిచయం చేశారు. ఇందులో ఆయన క్యారెక్టర్ పేరు సత్యదాదా. అయితే ప్రకాష్ రాజ్ ఈ సినిమాను తీసుకోవడంపై అభిమానుల్లో తీవ్రమైన అసంతృప్తి ఏర్పడింది. ఎందుకంటే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై ఈ మధ్య కాలంలో చాలా దారుణమైన కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో ఇంకా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆయనతో కలిసి ఇంతటి క్రేజీ ప్రాజెక్ట్లో పవన్ నటించడం అభిమానులకు ఇష్టం లేదు. ఆయన బదులుగా వేరే ఆర్టిస్ట్ను తీసుకుని ఉండుంటే బాగుండేది అంటున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తుంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ కొట్టుంటే అభిమానులు సంతృప్తి చెందేవారు. కానీ ఇందులో ప్రకాష్ రాజ్కి మంచి పాజిటివ్ క్యారెక్టర్ ఇచ్చారట. ఇది అభిమానుల్ని మరింత నిరాశకు గురిచేసిన విషయం. సెప్టెంబర్ 25న ఓజీ ప్రకాష్ రాజ్ని సిల్వర్ స్క్రీన్ మీద చూసిన తర్వాత అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఇప్పటి నుండే భయపడుతున్నారు థియేటర్స్ యాజమాన్యం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ని ఈ నెల 21న విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ ట్రైలర్లో విడుదల రోజుని ప్రీ రిలీజ్ ఈవెంట్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో చిన్నగా ఇప్పుడిప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవుతున్నాయి.